Hello, hello, hello. Excuse me. Can I get a moment of silence? Hello. KTR sir, మీతో ఒక 2 minutes మాట్లాడాలి. Can I come there? Excuse me. थोड़ा I'm sorry. హలో సార్, మీకు మొన్న జంతర్ మంతర్ ప్రొటెస్ట్ లా పిల్లలని కొట్టారు కదా, మీకు కరెక్ట్ అనిపిస్తుందా? నేను మాట్లాడేటప్పుడు చెప్తాను, నువ్వు చెప్పు. So I think it's very wrong that the policemen are hitting students because they just came to protest, because it's for our future and it's not about any political party, BJP or Modi, it's for our future. अरे हम इतने दिन से मैं नहीं बाकी लोग इतने दिन से मिल के प्रोटेस्ट कर रहे हैं. जस्ट वो लोग क्या चाहिए, एक पेपर लीक के लिए, बस पनिशमेंट के लिए. अगर हम कोई गलती मरे तो हमें तो पनिशमेंट मिलता है ना सर. तो जब वो गलती करे तो उन्हें तो मिलना चाहिए, तभी तो सुधरेगा ना. तो आप क्या करेंगे जब पुलिस को, जब बच्चों को जब पुलिसों ने मारा, तो क्या लगता है उनके साथ क्या करना चाहिए? उनके साथ वही करना चाहिए जो पुलिस ने बच्चों के साथ किया, उनके साथ भी वही करना चाहिए, सेम चीज होना चाहिए. So I think this is not just a protest, this is a revolution. అయిపోయిందా? థ్యాంక్ యూ. ఇప్పుడు ఎంబీబీఎస్ ఫైనల్ విద్యార్థి పవన్ మాట్లాడుతుందా కోరుతాం. థ్యాంక్ యూ సార్. ఎక్స్క్యూజ్ మీ, కొద్దిగా జరగ. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై భీమ్, జై భారత్. ఒక నిమిషం అందరు సైలెన్స్ ఉండాలని ప్లీజ్, విజ్ఞప్తి అందరికి. నా పేరు మామిడాల పవన్. నేను ప్రస్తుతం ఫైనల్ ఇయర్ ఎంబీబీఎస్ గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సంగారెడ్డిలో ఎంబీబీఎస్ చదువుతున్నాను. నాకు తెలుసు ఒక ఎంబీబీఎస్ విద్యార్థి ఎంత కష్టపడితే ఎంబీబీఎస్ సీట్ వస్తుందో. ఎంతో మంది పేద విద్యార్థులు తమ తల్లిదండ్రుల కష్టాన్ని, చెమట నెత్తురుని పణంగా పెట్టి వాళ్ళు నీట్ కోసం కోచింగ్ తీసుకునే విద్యార్థులు ఎందరో ఉంటారు. మా నాన్న రైతు, నేను ఒక రైతు బిడ్డని, నాకు తెలుసా కష్టం. ఎంతో మంది ఎన్నో కోచింగ్ ఇన్స్టిట్యూట్ లో లక్షలు కట్టి పుస్తలు కూడా పణంగా పెట్టి చదివించే తల్లిదండ్రులు ఉంటారు. ప్రతి ఒక్కరూ డబ్బున్నోళ్ళే ఉండరు. కాబట్టి ఇట్లాంటి పేపర్ లీక్లు ఏవైతే జరుగుతున్నాయో ఇది టోటల్ సిస్టమ్ ఫెయిల్యూర్ అని చెప్తున్నా నేను. నాట్ ఓన్లీ ఒక నీట్ ఇష్యూ కాదు ఇది. ఈ రోజు ఈ పేపర్ జరిగింది, ఇప్పుడు లీక్. దయచేసి ప్లీజ్ సైలెన్స్, అందరికి సైలెన్స్ ప్లీజ్. మొత్తం ఇండియాలో 1,35,000 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ఒక్క విద్యార్థి 17 మందితో కాంపిటీషన్ లో ఉన్నాడు. ఇంత కాంపిటేటివ్ వరల్డ్ లో మనం మెడికల్ ప్రొఫెషన్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఏ నోబెల్ ప్రొఫెషన్. వి కేమ్ హియర్ టు సర్వ్ సొసైటీ. బట్ మేము రాసే ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ నే చీటింగ్, అకౌంటబిలిటీ లేదు, ఫేర్నెస్ లేదు. లైక్ అసలు అది నీట్ పేపర్ లీక్ అవ్వడం అంటే ఎవరైతే ఎంబీబీఎస్ చేద్దామనే ఆశతో ముందుకు వస్తున్న విద్యార్థుల కళ్ళల్లో మంట చల్లడమే అని నేను చెప్తున్నా. ఇట్లాంటివి మళ్ళీ జరగొద్దు. నీట్ కి ఎలాంటి ఇబ్బంది కలగదు. నీట్ యూజీఏ కాదు, నీట్ పీజీలో కూడా ఇట్లనే జరుగుతుంది. మీకు అందరు తెలియని విషయం ఏంటంటే నీట్ పీజీలో కూడా కౌన్సిలింగ్ లో చాలా లాగ్ అవుతుంది. ఒక నెల ప్రిపరేషన్ లేట్ అయితే ఒక ఎంబీబీఎస్ స్టూడెంట్ సీట్ వచ్చేటోడు కూడా సీట్ రాకుండా అవుతాడు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇక్కడే నమ్రత అనే ఒక స్టూడెంట్ ఉంది. నమ్రత తను నాకు తెలిసిన జూనియర్ అమ్మాయి. షీఈ్ నమ్రత. తను ఇదే నీట్ పేపర్ లీక్ కాకముందు పేపర్లా తనకి 570 మార్కులు వచ్చినాయి.
పేపర్ తర్వాతకి పెట్టిన ఎగ్జామ్ లా 470 మార్కులు వచ్చినాయి. కాబట్టి తనకి ఈ నెల అయితే ఏదైతే ఇట్లా లీక్ అవ్వడం వల్ల తను నష్టపోయింది. అట్లీస్ట్ ఇప్పుడు తనకు సీట్ వచ్చే అవకాశం ఉంది. కానీ ఎంతో మంది పేద విద్యార్థులు మళ్ళీ నీట్ రాయలేక వాళ్ళ దగ్గర డబ్బులు లేక ఎన్నో ఇబ్బందులు పడతారు. కాబట్టి మనం డెమోక్రటిక్ కంట్రీలో ఉన్నాం. మన కాన్స్టిట్యూషన్ మనకు అన్ని హక్కులు ఇచ్చింది. కాబట్టి విద్యార్థులు ఎవరైతే మనం